హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ లో చూస్తున్నాం మనం. సో ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్ కి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ కి సంబంధించి సెకండ్ వీడియో. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి జీడీ పాయింట్ ఆఫ్ లో చూస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 4p ఈజ్ ఈక్వల్ టు 5q, 3q ఈజ్ ఈక్వల్ టు 4r. ఓకేనా? అయితే p ఈజ్ టు q ఈజ్ టు r విలువ ఎంత అని అడుగుతుండు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. p కి ఆపోజిట్ 5 ఉంది కాబట్టి p వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. q కి ఆపోజిట్ 4 ఉంది కాబట్టి q వాల్యూ 4. నెక్స్ట్ చూడండి. q కి ఆపోజిట్ 4 ఉంది కాబట్టి q వాల్యూ 4 అవుతుంది. r కి ఆపోజిట్ 3 ఉంది కాబట్టి r వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? p ఈజ్ టు q 5 ఈజ్ టు 4 అయింది. q ఈజ్ టు r 4 ఈజ్ టు 3 అయింది. మనకు కావాల్సింది p ఈజ్ టు q ఈజ్ టు r వాల్యూ. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. p వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. q వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. q వాల్యూ 4 ఉంది, r వాల్యూ 3 ఉంది. సో మనకు కావాల్సింది p q r కాబట్టి p q r రేషియో p అంటే ఆల్రెడీ ఎంత ఉంది? 5 ఉంది. q అంటే 4 ఉంది, r అంటే 3 ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 5 ఈజ్ టు 4 ఈజ్ టు 3. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. p ఈజ్ టు q ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ టు 3, q ఈజ్ టు r ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ టు 5. అయితే q ఈజ్ టు p ప్లస్ r వాల్యూ ఎంత అంటుండు. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ p q r వాల్యూ ఎంతో కనుక్కుందాం. ఓకే, సో p ఈజ్ టు q ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ టు 3 అని చెప్పిండు. q ఈజ్ టు r అని చెప్పిండు కాబట్టి q కిందనే q రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు. సో రేషియో ఎంత ఉందంటే 2 ఈజ్ టు 5, 2 ఈజ్ టు 5 ఉంది. ఓకేనా? సో 5 ఇంటూ 2 అంటే 10 అవుతుంది. 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. 3 ఇంటూ 5 అంటే 15 అవుతుంది. సో ఓవరాల్ గా మనకు PQR రేషియో 10 ఈజ్ టు 6 ఈజ్ టు 15 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది? Q ఈజ్ టు P ప్లస్ R. Q అంటే ఆల్రెడీ తెలుసు 6 వచ్చింది. P ప్లస్ R అంటే ఎంత వచ్చింది? ఇక్కడ ఇది P, ఇది Q, ఇది R. P ప్లస్ R అంటే 10 ప్లస్ 15 అంటే ఎంత? 25. సో ఓవరాల్ గా Q ఈజ్ టు P ప్లస్ R వాల్యూ ఎంత వచ్చింది? 6 ఈజ్ టు 25 అనేది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 5m ప్లస్ n ఈజ్ టు 5m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ టు 2 అయితే m ఈజ్ టు n ఎంత అని అడుగుతుండు. ఇది ఫ్రాక్షన్ లో ఉంది కదా, సారీ ఇది రేషియోలో ఉంది కదా, దీన్ని ఫ్రాక్షన్ లో కూడా రాసుకోవచ్చు. అంటే 5m ప్లస్ n బై 5m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఏం రాస్తాం మనం? 5 ఈజ్ టు 2 అంటే 5/2 అని రాస్తాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి ఇవి రెండింటిని కూడా. 2ని ఈ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయండి అంటే ఎంత అవుతుంది? ఓకేనా? 2 ఇంటూ 5m అంటే 10m, 2 ఇంటూ ప్లస్ n అంటే 2n. నెక్స్ట్ 5 ఇంటూ 5m అంటే 25m, 5 ఇంటూ n అంటే మైనస్ 5n. నెక్స్ట్ ఇక్కడ 10m ఉంది, ఇక్కడ 25m ఉంది. సో గ్యాప్ ఎంత? 15m. నెక్స్ట్ 2n ఉంది, 5n ఉంది. సో ఇక్కడ 2 గా ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 5n మైనస్ 2n అవుతుంది. సో ఓవరాల్ గా సో మైనస్ 2n మైనస్ 5n అంటే 7n. మనకు కావాల్సింది ఏంటిది? m ఈజ్ టు n రేషియో కాబట్టి m కి ఆపోజిట్ 7 ఉంది కాబట్టి m వాల్యూ అనేది 7, n కి ఆపోజిట్ 5 ఉంది కాబట్టి n వాల్యూ అనేది 15. సో ఓవరాల్ గా m ఈజ్ టు n ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ టు 15. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. m ఈజ్ టు n ఈజ్ టు p ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ టు 7 ఈజ్ టు 5, p ఈజ్ టు q ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ టు 2 అయితే m ఈజ్ టు q వాల్యూ ఎంత అని అంటుండు. చూడండి ఒకసారి ఇక్కడ రేషియో m ఈజ్ టు n ఈజ్ టు p ఉంది, 3 ఈజ్ టు 7 ఈజ్ టు 5. నెక్స్ట్ ఏముంది? p ఈజ్ టు q ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ టు 2 ఉంది. సో p లెటర్ కిందనే p లెటర్, నెక్స్ట్ q ఉంది కాబట్టి q. సేమ్ ఇక్కడ కూడా 5 కిందనే ఇక్కడ 1, నెక్స్ట్ 2. ఓకేనా? సో ఇక్కడ ఏ లెటర్ లేదు చూడండి కాబట్టి ఇదే లెటర్ రిపీట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇదే లెటర్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అదే రిపీట్ గా అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 1 అంటే 3, 7 ఇంటూ 1 అంటే 7, 5 ఇంటూ 1 అంటే 5, 2 ఇంటూ 5 అంటే 10. సో ఇది p వాల్యూ, ఇది q వాల్యూ. ఓకే, సారీ ఇది m వాల్యూ, ఇది n వాల్యూ, ఇది p వాల్యూ, ఇది q వాల్యూ. సో మనకు కావాల్సింది m ఈజ్ టు n కాబట్టి m 3 ఉంది, q ఎంత ఉందంటే 10. అంటే ఓవరాల్ గా 3 ఈజ్ టు 10 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఒకసారి. x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ టు 5, z ఈజ్ టు w ఈజ్ ఈక్వల్ టు 2x ఈజ్ టు 5y అయితే xz ఈజ్ టు yw వాల్యూ ఎంత అని అంటుంది. చూడండి ఒకసారి. x వాల్యూ 3 అని చెప్పిండు, y వాల్యూ 5 అని చెప్పిండు.
జెడ్ వాల్యూ 2x అని చెప్పిండు, డబ్ల్యూ వాల్యూ 5y అని చెప్పిండు. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ. సో దీన్ని తీసుకుంటున్నా ఫస్ట్. ఇక్కడ z is to w ఏముంది, 2x ఉంది. ఆల్రెడీ x వాల్యూ తెలుసు కదా నీకు, 2 into 3 అంటే 6 అవుతుంది. నెక్స్ట్ y వాల్యూ 5y ఉంది, 5y ఉంది. ఆల్రెడీ నీకు y వాల్యూ తెలుసు కాబట్టి 5 into 5 అంటే 25 అవుతుంది. అంటే ఓవరాల్ గా z is to w is equal to 6 is to 25. మనకు కావాల్సింది ఏంటిది మరి, xz. ఆల్రెడీ నీకు x వాల్యూ తెలుసు, x వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. z వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. నెక్స్ట్ y వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. w వాల్యూ ఎంత ఉంది, 25. 3 into 6 18 అవుతుంది. 5 into 25 125 అవుతుంది. సో 18 is to 125 అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి ఒకసారి. x is equal to 3/8/y, అలాగే y is equal to 3/4 into z. x is equal to 3/8 into y, y is equal to 3/4 into z అయితే x is to y is to z విలువ ఎంత అని అంటుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ ఉన్న ఇటు y వచ్చింది అనుకోండి, x/y అవుతుంది. ఓకేనా. అప్పుడు ఈ వాల్యూ 3/8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న z ఇస్ వస్తే y/z అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3/4. మనకు కావాల్సింది x is to y is to z కదా. సో x is to y is equal to ఎంత ఉంది, 3/8 ఉంది. 3 is to 8 ఉంది. y is to z is equal to ఎంత ఉంది, 3 is to 4 ఉంది. నెక్స్ట్ 3 into 3 9, 3 into 8 24, 4 into 8 32 అనేది మన x is to y is to z వాల్యూ. ఓకేనా. సో ఈ 7th ప్రాబ్లం ఏదైతే ఉందో ఒకసారి చేసి సో కామెంట్ లో ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.